పొగ త్రాగడం, మద్యం సేవించడం, కనబడ్డ ప్రతి అమ్మాయికి హెల్ప్ చేయడం ఆరోగ్యానికి హానికరం. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి, లేదంటే పోతారు. అబ్బా, ఎవరు లేరేంటి? ఏమైందండి, బండి స్టార్ట్ అవ్వట్లేదా? అవునండి, కొంచెం వచ్చి చూస్తారా? యాయా. అమ్మయ్యా. కొత్త బండా ఇది? అవును, చిన్నప్పుడు బర్త్డేకి మా నాన్న గిఫ్ట్ ఇచ్చాడు. అయితే కొత్తదే మరి. హ్మ్? సరే, ఇది ఇలా స్టార్ట్ కాదులే కానీ మెకానిక్ నంబర్ ఇస్తా, ఫోన్ చేయి. ఈడికి వచ్చి బండి తీసుకుపోతాడు. ఓకే. హోమ్ డెలివరీ. ఇగో తీసుకో. థ్యాంక్ యూ. ఎనీ టైం. ఏడ దొరుకుతారా నీ అమ్మ పొద్దుగల దిమాగ్ ఖరాబ్. ఏదో అంటున్నారు? అదేనమ్మా, నేనేదో పెద్ద సంఘ సంస్కృతలాగా ఒక ఆడపిల్ల రోడ్డు మీద ఇబ్బంది పడుతుంటే చూడలేక ఏదో హెల్ప్ చేద్దామా నీ దగ్గరికి వస్తే నీ దరిద్రం పోయి ఇప్పుడు నాకు చుట్టుకున్నది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. గాలికి పోయే కంపెనీ ఓనియకుండా తీసుకొని గుండె కంటి పెట్టుకోవడం అంటే ఇదే. ఏడ దొరుకుతారమ్మా పొద్దుగల. చల్. రెడిక్యులస్. బ్రో, ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదులే, పో. పోతున్నాంలే. ఏమన్నా సినిమా చూస్తున్నామా? మాది ఇంకా టైం పడుతుంది. దేవర రిలీజ్ అయింది, పోయి చూసుకోపో. అమ్మాయిని చూడగానే ప్రతి ఒక్కడు రెచ్చిపోతాడు. ఏం జనాలో ఏమోరా. సరే గాని ఆ మెకానిక్ గానికి ఫోన్ చేయి. హలో, మెకానికా? అవును మేడం. స్కూటీ రిపేర్ అయింది. మీరేమైనా అవైలబుల్గా ఉన్నారా ప్రజెంట్? లొకేషన్ సెండ్ చేయండి, వస్తున్నాను. ఎప్పుడు వస్తారు రాయుడు? టైం వేస్ట్ అంతా. అబ్బా, ఇంకెంతసేపట్లో వస్తాడో. కాల్ చేసింది మీరేనా మేడం? అవునండి. హలో, ఫస్ట్ నా బండి. అదేంటి, అతనికి నేను కదా కాల్ చేసింది. నీకు నంబర్ ఎవడిచ్చాడు? మీరే. మరి ఎవరిది ఫస్ట్ చేయాలి? అదంతా నాకు తెలీదు. ముందు నా బండి రిపేర్ చేయాలి.
ఏంది ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? పోనే నంబర్ ఇచ్చింది కాకుండా ఇప్పుడు నీ బండి రిపేర్ అయ్యాక నేను ఆగాలా? తీసుకపోనాది. ఓకే సార్. హే మెంటల్. ఏంటో వీడు అమ్మాయి కనిపిస్తే తగులుకోవాలి కానీ తగలబెట్టుకుంటున్నాడు. వావ్, ఈ ముందిరా పోరి. దీన్ని కనుక హలో? కానీ స్వర్గం రా. ఏ లేదురా, బండి మధ్యలో ఖరాబ్ అయింది, వస్తున్నా. On the way లో. పోరి. నేను టచ్ చేస్తారా? వస్తావా? నేను టచ్ చేసరా? అరే ఆగరా. ఏయ్, నేను టచ్ చేసరా? మీ అందరికంటే పెద్ద నేను టచ్ చేస్తారా? నువ్వు ఆగరా, నేను టచ్ చేస్తా. ఆగు. చేస్తా ఆగు. ఆగు. నాకు తెలుసా, నీకు తెలుసా? రేయ్! రేయ్! బా రేయ్! అన్నా, 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 అన్నా. పిల్లలు వద్దు. చదువుకొని జాబులు చేయుండ్రా అంటే అమ్మాయిలు, ఆంటీలు, మందు, సిగరెట్లు, డ్రగ్స్, తొక్క, తోటకూర, కిడ్నాప్లు, మర్డర్లు, రేపులు. చదువుకొని జాబులు చేయండిరా అంటే 30 వచ్చి మేమేం బీకట్లేదు, మీకెందుకు ఇవన్నీ? పో నడు. అమ్మా బతికినా. మీరేనా బుక్ చేసింది? బండి బుక్ చేశాను. ఎల్లు, మీ ఇంటికే బుక్ చేశాను, ఎల్లు. రేయ్, అమ్మాయి చెప్పిన లొకేషన్లో డ్రాప్ చేయి. అలాగే బ్రో. నాకు పడ్డది నీ డ్యూటీ, నడు. హలో. ఏంటి నిన్న కలుస్తా అని హ్యాండ్ ఇచ్చావు? లేదే, మధ్యలో స్కూటీ పాడైంది. అయ్యో, ఎలా వెళ్ళావు మరి? మధ్యలో ఒక చిన్న గొడవ అయింది. ఒకడొచ్చాడే, ఏం కొట్టాడే బాబు, నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. అవునా? ఇంతకెవడే వాడు? ఏమోనే, ఏం తింటాడే వాడు, అలా కొట్టేశాడు వాళ్ళని. అలాంటోడితో పిల్లల్ని కంటే ఉంటదే సుఖం. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? కనింది చాలే గాని, హా? హలో ఇదిగో హలో నీ బండి కీస్. హలో. నువ్వు మా ఇంటికి ఎలా వచ్చావు? నీది పెద్ద హీరోయిన్ ఇల్లు మరి, సెక్యూరిటీ దాట రావడానికి. నీ బండ్ల లైసెన్స్ ఉండే, అందులో అడ్రస్ ఉండే, అది చూసుకుంటూ వచ్చేసిన. ఓ, మరి నీకోసం నిజాంపేట చౌరస్తాలో కూర్చొని కాకిలాగా అటు ఎదురు చూపులు చూడలేను కదా, నువ్వు ఎప్పుడు వస్తావా నీ బండి ఇద్దామా అని. ఇగో నీ బండి కీస్. సరే మరి నేను పోతున్నా. అప్పుడేనా?
మరి లేకపోతే నేను గట్టిగా పట్టుకొని 4 ముద్దులు ఇచ్చి ఓదార్చిపోతా అనుకున్నావా? అంత సీన్ లేదుడా. హా ఏంటి? నేను పోతా అని చెప్పింది ఇప్పుడైనా పైసలు గుర్తు చేస్తావేమో అని. 2500 అయింది, ఎవడిస్తాడు? హో సారీ, నా పర్స్ ఎక్కడ పెట్టాను? హా, నా దగ్గర క్యాష్ లేదు, ఫోన్పే చేయాలా? ఆహా, ఫోన్పే అని మెల్లగా నంబర్ తీసుకొని పోయినాక హాయ్ అని మెసేజ్ పెట్టి లాస్ట్కి పెద్ద షడగోపం పెడతారు. హా? ఎంతమందిని జోలేసి ఉంటాలని పోరాళ్ళు అందుకే చెడిపోతున్నారు. సరే అయ్యోడు చెయ్యి. నెంబర్ చెప్పు. 90108050. అయిపోయింది. థ్యాంక్స్. భలే ఉన్నాడ్రా బాబు. ఏమైందిరా? అరే ఈరోజు నా బర్త్డే, గుడికి పోదాం, వస్తావా? వస్తా. సరే 10 నిమిషాల్లో కింద ఉంటా, వచ్చేసాయి. మీ బర్త్డే ఉన్న వాళ్ళందరికీ ఒక్కరోజు గుర్తావు సర్రా దేవుడు, సంవత్సరం అంతా లేంది. పోవాలి కదరా ఈ ఒక్కరోజన్నా. ఈ ఒక్కరోజు దండాలు పెడతారు చూడు, ఎగిరెగిరి దండాలు పెడతారు. సరే వస్తున్నా, పెట్టే. ఓకేరా. అరే ఎంతసేపు రా? రెడీ కాద్దావరా అవులే, నీకంటే స్నానం చేసి అలవాటు లేదు కానీ. అబ్బో, ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఓం ఓం యస్తే మన్యో విదద్వజ్రసాయక సహ ఓజః పుష్యతి విశ్వమానుషకు సాహ్యామదా సమార్యంత్వయా ఆయుజా సహస్మృతేన సహసా సహస్వత మణ్యురింద్రో మణ్యురేవాసదేవో మణ్యురుహోతా వరుణో జాతవేదాః మణ్యుం విషయీలతే మానుషీర్యాః పాహినో మణ్యో తపసా సజోషాః అభీః మన్యో తపసస్తవీయాన్ తపసా యుజా విజవిషత్రోణ్ణో అమిత్రః వృత్రః దస్యుః చ విశ్వావసోణ్యాభరాత్పన్నః త్వం హి మన్యో అభిభూత్యోజా స్వయం భూర్భామో అభిమాదిషాః విశ్వచర్షహురిస్సహురిస్సహ ఆవాడస్మాస్పోజః పృథనాసుదేహి అభాగస్సన్నపపరే ఏతో అస్మితవక్రత్వా ఆతవిషస్య ప్రచేతః తన్త్వా ఆమణ్యో అక్రతుర్జిః లాహం స్వాతనోర్ఫలధేయా ఆయమేహి అయంతే అస్తు మే హర్వామృతి చీనః సహురే విశ్వధాయః మన్యో వజ్రిన్నభిమామావదత్స్వహనా ఆవదస్యో ఋతవో ధ్యాపేః అభిప్రేహి దక్షిణతో భవామేధా ఆవృత్రాణి జంఘనా బభూరి జుహోమి తే ధరుణం మధ్వో అగ్ర ఉపాంశో ప్రథమా వివావ త్వయా ఆమణ్యో సరథమారుజంతో హర్షమానాసో దృషితా మరుత్వః దిగ్మేషవ ఆయుధా సంశుషా ఆనోభిప్రయంతు నరో అగ్నిరూపాః అగ్నిరివ మన్యో త్విషితః సహస్వసేనానీర్నః సహురే హూతయేధి హత్వా యశత్రోణ్ విభజస్వ వేద ఓజోమిమా ఆనో విమృధో ఓడదస్వ సహస్వమన్యో అభిమాతిమస్మే రుజన్ మృణన్ ప్రమృణన్ ప్రేహి శత్రోన్నో ఉగ్రంతే పాజో నన్వారుద్రే వశీవశం నయసయేకజత్వం ఏకో బహూనామసి మన్యవీడితో విషం విషం యోధయే సంశ్రిరాది అకృత్తరుత్వయా ఆయుజా వయం ధ్యుమంతం ఘోషం విజయాయ కృణ్వహే విజేషకృతింద్ర ఇవానవ ప్రభో. ఇదేంట్రా ఈడికొచ్చింది? అదేరా నాకు అర్థం కావట్లేదు. నిన్న గొడవలో పడి దీన్ని సరిగ్గా చూడలేదు కానీ ఫిగరే ఇది. గుళ్ళో ఎలాంటి మాటలు మాట్లాడాలో తెలీదా? మీరు ఫోన్లో పిల్లల్ని కూడా కనేయచ్చు, మేము గుళ్ళో అందం గురించి మాట్లాడితే తప్ప? ఛీ, నడరా పోదాం. నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? హే భగవాన్, ఈరోజు లిఫ్ట్ అంటారు, రేపు లవ్ అంటారు, తర్వాత లైఫ్ అంటారు, మనకెందుకులే. ప్లీజ్ అండి.
మరీ అంత క్యూట్గా అడిగితే ఏం చేయలేనులే కానీ దా రేయ్ నువ్వు ఆటోలో వచ్చాయి. రేయ్ బండి నాదిరా. అక్కడ అమ్మాయిరా. నిన్ను తీసుకొచ్చినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకో. చలికాలం అది కలికాలం. ఏదోట్లే ఎండాకాలం నడు. హలో అరే మామ, బస్ యాక్సిడెంట్ అయిందిరా. లెగ్ ఫ్రాక్చర్ అయింది. అర్జెంటుగా సర్జరీ చేయాలంట. అవునా? 1,00,000 ఉంటే కుట్రా ప్లీజ్. 1,00,000 లేదు కానీ అకౌంట్లో 60-70 ఉన్నట్టున్నాయి. కొడుతున్నా చూడు. ఓకేరా, థ్యాంక్ యూ. హా. ఐఎమ్ చైత్ర. భవిష్. థ్యాంక్ యూ. శుక్రియా. ఒక్క క్షణమే నీతో ఉండిపోవాలనుందే, ఒక్క అడుగే నీతో వేయాలనే ఉందే, ఒక్క చినుకై నీలో జరిపోవాలనుందే, ఒక్క మాటతో ప్రేమలో పడిపోవాలని ఉందే. నీ చూపే వెలుగైంది, నీ నవ్వే హిమమైంది, నీ అడుగే నాకు అయిందో నది. లిఫ్ట్ చేయి కదా. లైట్లే. ప్రవహించినది నన్ను ముంచినది, నీ వల్లే ప్రేమే అయిందిలే. ఒక్క క్షణమే నీతో ఉండిపోవాలనుందే, ఒక్క అడుగే నీతో వేయాలనే ఉందే, ఒక్క చినుకై నీలో జరిపోవాలనుందే, ఒక్క మాటతో ప్రేమలో పడిపోవాలని ఉందే. తన పలుకే తెలుగైంది, తన పిలుపే వెలుగైంది, తన పేరే కవితైంది, తన తీరే భవితైంది, తనే నాకొక లోకమైంది, వెల్లువై గుండెల్లోన దూరినది, ప్రేమలోన ముంచి వేసినది. ఒక్క క్షణమే నీతో ఉండిపోవాలనుందే, ఒక అడుగే నీతో వేయాలనే ఉందే, ఒక చినుకై నీలో జారిపోవాలనుందే, ఒక మాటతో ప్రేమలో పడిపోవాలని ఉందే, ఒక్క ముడితో నీతో ఉండిపోవాలనుందే.
చెప్పరా సందీప్. మామా నువ్వేమనుకోనంటే నీకో విషయం చెప్పాలరా. చెప్పరా. నీ లవర్ని ఇందాక వేరే వాడితో పార్క్లో చూశానురా. అర్జెంటుగా నువ్వు ఫోన్ పెట్టేరా. అరే అది కాదురా మామా, పెట్టేయన్నానా? యూజ్లెస్ ఫెలో. ఈ ఫ్రెండ్స్ అందరూ ఇంతే. అందమైన అమ్మాయి పడిందని ఓర్వలేక విడగొడదామని చూస్తారు. చెత్త నా కొడుకులు. The number you have dialed is currently busy. Please try later. అరే మామ, ఈరోజు సండే కదా, షాప్కి వెళ్ళి చికెన్ తెస్తావా? తెస్తా. ఎంత, 1 కిలో సరిపోతుంది ఇద్దరికి? విత్ ఎక్స్ట్రా లివర్ అండ్ గిజర్డ్. డన్. ఈ మధ్య బ్యాచులర్ల కాకలు ఎక్కువైతున్నది. రే శివ, 1 కిలో చికెన్ కొట్టు. ఓకే అన్న. భయ్యా నాకు కూడా 1 కిలో చికెన్, సరే మేడం. కేజీ స్కిన్లెస్. అలాగే మేడం. చూస్తే లోపట పానమే లేదు, ఇది కిలో చికెన్ తింటుందా? కాలం. మీరు భవిష్ కదా? మీకెలా తెలుసు? అంటే మా చేతిలో ఫోన్లో మీ పిక్ చూశాను. ఓ, మీకు ఒక విషయం చెప్పాలి, మీరేం అనుకోనంటే. చెప్పండి. అంటే చైత్ర మంచిది కాదు. తనకి వేరే వాళ్ళతో చాలా ఎఫైర్స్ ఉన్నాయి. అలా చాలా మందిని లవ్ పేరుతో మోసం చేసి అందరి దగ్గర డబ్బులు గుంజే రకం. మిమ్మల్ని చూస్తే ఎందుకో మంచివారిలా అనిపించారు. అందుకే ఆపుకోలేక చెప్పేశాను. దయచేసి ఆమె మాయలో పడి మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు ప్లీజ్. వేరే వాడితో పార్క్లో చూశానురా. అర్జెంటుగా నువ్వు ఫోన్ పెట్టేరా. అది కాదురా మామా, పెట్టేయన్నానా? The number you have dialed is currently busy. Please try later. లిఫ్ట్ చేయి కదా. ఇట్లే. భవిష్, నాకు సాయంత్రం 4:10కి బస్సు ఉంది. 4 గంటలకి మియాపూర్ బస్ స్టాప్ దగ్గరికి రా, కలుద్దాం. అదేంటి 10 నిమిషాలు ముందే వచ్చేసా? కొన్ని ప్లేసెస్కి టైంకి పోవాలి, ఇంకొన్ని ప్లేసెస్కి టైం అయినాక పోవాలి. కానీ ఇలాంటి ప్లేసెస్కి మాత్రం టైం కన్నా ముందే రావాలి. ఏం మాట్లాడుతున్నావు? ఈ 10 నిమిషాలు వేరొనికి అపాయింట్మెంట్ ఇచ్చినావా ఏంది? గట్ల టెన్షన్ పడుతున్నావు ఏంటి? ఏం లేదులే. నేను ప్రాజెక్ట్ వర్క్ పని మీద 5 డేస్ రాజమండ్రి వెళ్తున్నా. 4:10కి బస్సు ఉంది, అందుకే 4 గంటలకు నేను రమ్మన్నా, అంతే. నా గురించి నీకెవరేం చెప్పారో నాకు తెలియదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇది నీకు అర్థమైందని నేను అనుకుంటున్నా.
ఫ్రెండ్ నమ్మాలా, పిల్లని నమ్మాలా? ఏం చూస్తున్నావు అప్పటి నుంచి? రీల్స్ మామా. నీ అక్క రీల్స్ జీవితంలో ఒక భాగం అయిపోయినాయి. హ్మ్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు రీల్స్ 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 రీల్స్. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి సంది ప్రతి ఓడు రీల్స్ చేయడమే. చూసేటోళ్ళేమో తక్కువయ్యారు, చేసేటోళ్ళేమో ఎక్కువయ్యారు. అవును. అసలు ఈ యూట్యూబ్ ఓడు ఈ రీల్స్ చేసేటోళ్ళకు సంవత్సరానికి ఒక 20,000 మెయింటెనెన్స్ ఫీజు అని పెట్టాలా. అప్పుడు ఈ చెత్తంత దూరం అవుతుంది. చేసేటోళ్ళకి కాదురా, చూసేటోళ్ళకి కూడా ఫీజు పెడితే అప్పుడు ఎవడి పని అది చక్కగా చేస్తాడు. కరెక్ట్. అసలు వీళ్ళంతా చేయబట్టి ఒక మంచి కథ రాసుకొని డైరెక్షన్ చేసి యాక్టింగ్ చేసి డబ్బింగ్ చెప్పి ఎడిటింగ్ చేసి అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళకంటే ముందు వీళ్ళ రీల్సే ముందు వెళ్ళిపోతున్నాయి. రావాల్సిన వాడేమో రావట్లేదు, ప్రతి చెత్తంతా ముందరికి వెళ్ళిపోతున్నది. అసలు వాళ్ళ వీడియోల కంటే వీళ్ళ వీడియోసే ముందు ఫేమస్ అయిపోతున్నాయి. కరెక్ట్. అరే మామ, ఇది చూడు ఎలాంటి ఫోటో పెట్టిందో. బట్టలే లేవు కదరా ఆడ, ఆ కొంచెం కూడా తీసేస్తే కదా. అవును మామ, ఇప్పుడు ఇప్పుకొని తిరగటమే ట్రెండ్ అయిపోయింది. ఏమో ఇసుంటోళ్ళు చేయబట్టి ఈ బూతుకు ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తున్నారా బాబు. కరెక్టేరా, అసలు వీళ్ళకి సిగ్గుసారం లేవంటావా? ఏమో ఏడికి పోతుందో ఈ కలియుగం. తర్వాత అసలు ఈ బట్టలంటే ఏందని అడుగుతారేమో ఈ సోషల్ మీడియాలో భయం వేస్తుంది. అసలు ఎవతి పోయిందో, ఎందుకు పోయిందో, ఎవరితోని పోయిందో, మరి ఇంత బరిదిగించారంటరా బాబు కొంతమంది అమ్మాయిలు. అసలు ఇది ఎవడు ఎందుకు తీశాడో ఏంటో. ఓ ఇంటర్వ్యూ బాయ్ పోయిందా ఈసారి కూడా? అరే ఏం దోస్తున్నారా మీరు? మంచి మాటలు రావారా మీ నోట్లకెళ్ళి? ఓ వచ్చిందా, సరే నడు మరి దావత్. అరే సిగ్గుండాలరా, పోతే సంతోషపడ్డారు, ఇప్పుడు వచ్చిందని దావత్ అడుగుతున్నారా? దోస్తులంరా మేము. ఇంటర్వ్యూ వచ్చినా సంతోషపడతాం, పోయినా సంతోషపడతాం. మొత్తానికి నీ బాధలు కూడా సంతోషాన్ని ఎత్తుకుంటాం. అసంటోళ్ళనే దోస్తులు అంటారు. అబ్బో వినేశాలు. హాయ్ మామా. ఏమిరా ఇంత హైట్ పెరిగినవి ఈ మధ్య? ఏజ్ ఎంతరా నీది? 21. మస్తు టైం ఉన్నదిరా నీకు, ఇంకా లైఫ్ని దున్నేయచ్చు, నువ్వు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు లైఫ్లో. చేస్తా. దున్నేయటం అంటే పొలాలు దున్నేయటమా? ఆ దున్నడం కాదురా, ఆ లెక్క వేరే ఉంది. ఆటగాడే ఆటగాడే కానీ బ్యాటే సరిగ్గా లేదు. అరే ఇదకెట్లా మ్యాటరు? అరే మా, నీకో విషయం చెప్పాలరా. ఏందో చెప్పు. చెప్తా గానీ ఏమనుకోక మళ్ళా. ఏ అనలేమున్నదిరా బాయ్ చెప్పు. వారం కింద చైత్రని ఎవడో బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తుండ్రా. మొన్న కూడా ఎవరితోనూ చూశానురా. వదిలేరా, వాళ్ళ బ్రదర్ అయి ఉంటాడేమో. నేను అలానే అనుకున్నాను రా. వాళ్ళ వ్యవహారమంతా వేరే లెవెల్లో ఉంది. వాళ్ళు బ్రదర్ సిస్టర్లా లేరు. అవునా? అవునరా, నీకు మొన్ననే చెప్దాం అనుకున్నా కానీ నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావు అని చెప్పలే. కావాలంటే వీడియో తీసాను చూడురా. అరే ఏంట్రా వీడియో? ఎంత పని ఆయరా. అలా పాడైపోయిన బండిని రోడ్డు మీదకి తెచ్చి అది స్టార్ట్ అవ్వక ఇబ్బంది పడుతున్నట్టు నటించి హెల్ప్ చేసిన వాళ్ళని లవ్లోకి దింపి డబ్బులు దొబ్బేసి వాడుకొని ఎంజాయ్ చేసే రకమంట. నాకు తెలిసిన వాళ్ళు చెప్తే నమ్మలేదు, కానీ నా కళ్ళతో చూశాక నమ్మక తప్పలేదు. సారీరా మామ, తప్పై ఉంటే.
నేను మెట్రో పార్క్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నా, వస్తావా ప్లీజ్? రే ఆశిష్, నడరా పోదాం. ఓకేరా, నడు పోదాం. పాపం రామనోడు దాని చేతిలో బలైపోయేలా ఉన్నాడు. నిజమేరా, నాకు అదే అనిపిస్తుంది. ఏమైతుందో చూద్దాం. ఏమవుతుందో ఏమో పాపం, చూద్దాం. అయిపోయిందా నీ రాజమండ్రి ప్రాజెక్ట్ వర్క్? హా, అయిపోయింది. ఎన్ని బ్రిడ్జిలు కొల్లగొట్టినావు? ఏంటి? అదేనమ్మా, ఎంతమంది జీవితాల్ని కొల్లగొట్టినావని అంటున్నా. ఏం మాట్లాడుతున్నావు? అరే ఆ ఫోన్ ఇటీరా. ఇగో మామ. ఇదేనా నీ ప్రాజెక్ట్ వర్క్? మొత్తానికి 2 స్టేట్లు కవర్ చేసినావులే. ఈసారి నార్త్ ట్రై చేయనుంటివి. ఆడ బిజినెస్ మస్తు ఉంటుంది, ఫుల్ క్యాష్ పార్టీలు ఉంటారు. ఇక మన భాషలో చెప్పాలంటే ఫుల్ గుడ్డ బలిసిన వాళ్ళు ఉంటారు. నేనేం కావాలని చేయలేదు, నా పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు మంచిగా లేవని ఉన్న బట్టలైతే ఇడిచేసి తిరిగాం కదా చైత్ర. మానమైతే కాపాడుకుంటాం కదా, మనుషులమే కదా మనము. నీ యొక్క ఫారెన్ వెబ్సైట్లలో బట్టలు ఇడిచేసి తిరగటోళ్ళ కన్నా దారుణంగా ఉన్నావు కదా నువ్వు. పాపం వాళ్ళు బయటనే ఇడిచేసిండ్రు, నువ్వు బయట తప్ప మొత్తం ఇడిచేసినావు. ఈ మధ్య వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చిర్రు అనుకో, అది వేరే విషయం. పరిస్థితులు అంట పరిస్థితులు. నాకున్న పరిస్థితికి దొరికిన ప్రతి ఓడికి షటకోపం పెడితే తిరగాలి నేను. పెడుతున్నా మైడా? అరే మామ, ఈ అమ్మాయికి ఎందుకింత రోగం అంటావురా? రోగం కాదురా, దూల. దూల దోసో రకాలంట తెలుసా? అందులో ఒకదానికి డాన్సింగ్ అంటే ఇష్టం, ఇంకోదానికి బ్యాటింగ్ అంటే ఇష్టం, ఒకదానికి చాటింగ్ అంటే ఇష్టం, ఇంకోదానికి చీటింగ్ అంటే ఇష్టం. ఇది 4వ టైపు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరికో ఒకరికి సూటి పెడతనే ఉంటుంది. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీ అమ్మ తప్పంట తప్పు. చేసేటి అన్ని లంగా పనులు, తిరిగేటి అన్ని గుడి గోపురాలు. తప్పులేదు గిప్పులేదు. సప్పుడే ఆ పైసలన్నీ కొండపోయి ఎవరికి ఇచ్చేయి, లేదంటే ఏదైనా ఓల్డేజ్ హోమ్లో కొండపోయి డొనేషన్ అన్నా చేసేయి. ఏంటి? కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావా ప్లీజ్? నువ్వు పడ్డ కథలన్నీ అరిగించుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది. అసలే నాది వీక్ మెటబాలిజం. ఏమ్రా? అవును మామ. అమ్మయ్యా. సరే గాని బండిది. నేను బండి తీసుడు కాదక్క, నువ్వే తీయాలే బండి. అదేంటి? ఇన్ని రోజులు వెనకాల కూర్చొని పెద్ద పాన్ ఇండియా సినిమా నడిపినావు కదా, సీన్ రివర్స్ ఇప్పటి నుంచి. నువ్వు నడపాలే, నేను కూర్చోవాలి. ఏంటి? సరే. ఈడ భోజనాలు ఏమన్నా పెడుతున్నారా? లేదే. మరి ఇంకేం చూస్తున్నావు? తీ బండి. ఓకే.
ఎప్పుడు ఆడవాళ్ళని వెనకాల కూర్చొని పెట్టుకునే కాదు, అప్పుడప్పుడు ముందాడ కూడా కూర్చోబెట్టుకోవాలి. లేకపోతే మనకు తెలియకుండానే వెనకాల కూర్చుని పెద్ద మల్టీప్లెక్స్ నడిపిస్తారు. అవును మామా. మన సేఫ్టీ కోసమే చెప్తున్నా. అమ్మయ్య, మొత్తానికి మా ఊరి లైఫ్ సెట్ అయిపోయింది. పోనీ మనకిదే కరెక్ట్. అరే మామా బాయ్ రా. అరే సరేరా, బాయ్ బాయ్. పేరు గుర్తుంది కదా.